ఈ వీడియో ఎప్పటిదో తెలుసా? సండేది, లాస్ట్ సండే. అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంటే పిలిచారు, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు అక్కడే లంచ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి ఇరుముడి మూవీకి వెళ్ళాం. ఫ్రైడే రిలీజ్ అయింది కదా, సండే మూవీకి వెళ్ళాము. అయితే బాగా హిట్ అయిందని చెప్తుంటే వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ఫుల్ అని చెప్పేశారు, టికెట్స్ లేవని. ఇంకా తర్వాతకి ఎలాగో ఒక 10 మినిట్స్ ఉంటే తర్వాత చూసి ఇచ్చారనమాట. వెళ్ళాం, సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే నిన్న వెళ్ళాం. నిన్న హాలిడే ఇచ్చారు కదా స్కూల్కి అందరికీ. అయితే చీరాల వెళ్ళాము ఆ మూవీకి. ఆ మూవీ ఒకసారి చూడొచ్చు అనమాట. మూవీ తర్వాత బయట టిఫిన్ చేసేసి ఇంకా చీరాల కదా, ఆబ్వియస్లీ బీచ్కి వెళ్దామని అడిగారు పిల్లలు. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా మా పిల్లలు అక్కడ బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే మేమేమో తీరంలో ఇలా వాకింగ్ చేస్తూ అలా సరదాగా ఒక వీడియో అయితే తీసుకున్నాం. మా బావేమో ఈరోజు హాలిడే కదా స్కూల్కి, ఇలా బీచ్కి వచ్చాము, మూవీకి వచ్చామని చెప్తా ఉన్నారు. నేను చెప్పాల్సింది మా బావ చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది, అందుకని నవ్వుతూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే 2 పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. మరి అవి ఎందుకు ఉన్నాయి అంటే ఏమన్నా ఫోటోషూట్స్ కోసం తెచ్చారేమో ఎవరైనా. ఇంకా వాటిని తీసుకొని మా పిల్లలైతే ఇలా బాహుబలి ఫైటింగ్ లాగా చేస్తుంటే నేను వీడియో తీశాను. ఇదన్నమాట. ఇంకా అయితే బీచ్లోనే 5:30 అయింది. 5 నుంచి అలలు ఇంకొంచెం ఎక్కువగానే వస్తున్నాయి, నైట్ అవుతుంది కదా గ్రావిటీ వల్ల. ఇంకా చాలని చెప్పి ఇంక అప్పుడు వచ్చేసామన్నమాట. ఇలా ఎంజాయ్ చేసాము నిన్న. సండే వీడియో అది. నిన్నటి వీడియో అయితే ఇదన్నమాట. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు కామెంట్లో చెప్పండి. బీచ్కి వెళ్ళి చాలా రోజులైంది. ఇంకా నిన్న అడిగారని చెప్పి తీసుకువెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నాకు తెలిసి బీచ్కి వెళ్ళి. సో ఇంకా అందుకని వెళ్ళాము అందరం. ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని. బీచ్లో కూడా చాలామంది జనం ఉన్నారు, హాలిడే కదా అందుకని వచ్చినట్టున్నారు. ఇంకొకటి రామాపురం బీచ్ ఉందంట, అది నాకు తెలియదు. ఈసారి అక్కడికి వెళ్తాం. వీడియో నచ్చితే